ఈ వార్తలు విన్నప్పుడు అసలు ఏం అర్థం కాలేదు. ఎందుకు అంటే అమెరికాలో 50,000 ఇల్లులు, ఆఫీసులు మీకు టోటల్ పవర్ షట్ డౌన్. విచిత్రం ఏంటంటే డిసెంబర్ 16 నుంచి ఇలాంటి పరిస్థితి అండి. కానీ చూడండి మిత్రులు, చాలామంది మాట్లాడుతూ ఉంటారు, ఎవరు కామెంట్స్లో కూడా దీనికి సంబంధించి ఎటువంటి వార్తలు లేవు. నాకు అర్థమైంది ఏంటో చెప్పమంటారా? ఇక్కడ ప్రేమ్ టాక్స్ అనబడే యూట్యూబ్ ఛానల్ వేరండి, అలాగే ప్రేమ్ టాక్స్ ఓటీటీ వేరు. సో మేము అక్కడ డిస్ప్లేలో పెడుతున్నాం, స్క్రోలింగ్ పెడుతున్నామంటే హెల్త్ పరమైన సమస్యలు వచ్చినప్పుడు, మీకు ఏమైనా చిన్నపాటి ఇబ్బంది ఉంది, సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని, అంటే సంవత్సరానికి 1200 సో తీసుకొని మీరు మాకు ఆ కార్డ్ అది పెడితే మేము మందులు పంపించడం, అంటే డాక్టర్స్ ఫ్రీ కన్సల్టేషన్ ఉండదు కదండి, కాబట్టి సబ్స్క్రిప్షన్. కానీ ఇక్కడ ఏమనుకున్నారు, యూట్యూబ్ ఛానల్కి కూడా సబ్స్క్రిప్షన్ కానే కాదు, ఇది ఫ్రీ అండి. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి, మీకు ఎవ్వరు ఏమి ఇది ఉండదు, ఓపెన్గా ఉంటుంది. అది యూట్యూబ్ ఛానల్ అనేది కంప్లీట్లీ ఫ్రీ. అలాంటిది ఇప్పుడు చూడండి, మెయిన్గా 5 రాష్ట్రాలలో మీకు ఎలాంటి వర్షాలు, ఎలాంటి వరదలు అంటే మీరు నమ్ముతారా, 50,000 ఇల్లులు మీకు టోటల్గా పవర్ లేదండి, టోటల్గా పవర్ లేదు. మీకు ఆ వరదలు ఎలా ఉందంటే, మీకు అమెరికా అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండే ఈ వెదర్ శాటిలైట్స్ ప్రపంచంలో ఎవరి వద్ద ఉండదు. మీకు కాలిఫోర్నియా యొక్క గవర్నర్ చెప్తున్నారు, మాకు అర్థం కావడం లేదు అసలు ఇలాగ ఈ టైంలో, ఎందుకంటే క్రిస్మస్ కదండి, ఈ వారం క్రిస్మస్. సో క్రైస్తవ సహోదరులు సంవత్సరంలో చాలా పెద్ద పండుగ, చాలా పెద్ద లెవెల్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ టైంలో మీకు వాళ్ళ అతి ముఖ్యమైన వాషింగ్టన్ అనండి, కాలిఫోర్నియా, ముఖ్యంగా లాస్ ఏంజలస్, మీకు విపరీతమైన ఫ్లడ్స్. నాకేమి అసలు ఇన్ఫర్మేషనే లేదు, వీడియోస్ వస్తూ ఉంటాయి, ఫోన్లలో నాకు చెప్తూ ఉంటారు, అసలు వీళ్ళు కామెంట్స్లో పెడుతూ ఉంటారు, నో ఇన్ఫర్మేషన్. ఆశ్చర్యపోతున్నాను. కానీ ఇప్పుడు వస్తున్న వీడియోస్, చెన్నైలో ఉండే మిత్రులు పెడుతున్న వీడియోస్ చూస్తూ ఉంటే ఇంత భయంకరమైన సిచ్యువేషన్ అమెరికాలో ఉందా అర్థం కావడం లేదు. అంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వరదల గురించి మనం కంటిన్యూస్గా మాట్లాడుతున్నాం, రింగ్ ఆఫ్ ఫైర్ అని చెప్పి మాట్లాడుతున్నాం. చూడండి, ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రంలో పెద్ద పెద్ద తుఫాన్లు అన్నప్పుడు శ్రీలంక, భారత్ లాంటి దేశాలలో ఏం జరిగిందో ఒక వీడియోలో మాట్లాడాం. అలాగే మొన్నటికి మొన్న అరేబియా సీలో, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ ఇలాంటి దేశాలలో మీకు ఇంతంత పెద్ద వర్షాలు ఏమిటి మాట్లాడాం. మరి ఇవాళ పసిఫిక్ ఓషన్ అమెరికాలో, అంటే చూడండి గ్లోబులో ఆల్ కార్నర్స్ అండి, ప్రతి ఒక్క వైపు కూడా ఇలాంటి వరదలు ఉంటున్నాయి, హెవీ రైన్స్ ఉంటున్నాయి, ఫ్లడ్స్ అనేవి ఉంటున్నాయి. ఎందుకు ఇలాగా? సో ఇప్పుడు అమెరికాలో శాస్త్రవేత్తలు, నాసా వాళ్ళు ఉంటారు కదా, మీకు వాళ్ళ వద్ద ఉండే మీకు ఈ శాటిలైట్ వ్యవస్థ ఎవరి దగ్గర ఉండదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మంచు కురిసే టైంలో ఇలాంటి వర్షాలు ఇది ఈ నెల చివరి దాకా కూడా ఉంటుంది, అంటే వర్షాలు ఆగే పరిస్థితే లేదు. కాబట్టి ఎవరైతే దిగువ ప్రాంతాల్లో, ఏంటండి మనం ఏమైనా ఇండియాలో అదిను ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఇలాంటి రాష్ట్రాల్లో చెప్తారు కదా, దిగువ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోండి, ప్రభుత్వం ఇలాంటి ఏర్పాట్లు అంటే క్యాంపులు ఇలాంటివి అలాగే అమెరికాలో కూడా ఇదే, దిగువ ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇళ్ళు కట్టుకున్నారు లేదా మీరు ఏమైనా ఆఫీసులు రన్ చేస్తున్నారంటే ముందు వెకేట్ చేసి మీరు కొండల మీదకు లేదా మీకు ఎగువ ప్రాంతాలు అటు వెళ్ళిపోండి. మీకు బీభత్సమైన వరదలు ఉన్నాయంటే ఆ ఫోటోలు చూస్తే ఊళ్ళు మునిగిపోయేయండి. 5 రాష్ట్రాలలో ఇదే పరిస్థితి అంటే ఇంకొక 3 రాష్ట్రాలు అక్కడ ఎటువంటి వార్త లేదు, అంటే మీకు న్యూస్ ట్రాన్స్మిషన్ లేదు. అడిగితే మా రాష్ట్రాలు పూర్తిగా మునిగిపోయాయి, సబర్బన్స్ అంతా కూడా నీళ్లతో నిండిపోవడంతో మేము వార్తలు కూడా టెలికాస్ట్ చేయలేని పరిస్థితి. ఏదో వాట్సాప్లో ఫోన్లు పెట్టుకొని అందులో వచ్చే వీడియోస్ మీతో షేర్ చేస్తున్నాము, కానీ ప్రాపర్గా మీకు ఒక ప్రొఫెషనల్గా ఒక న్యూస్ అనేది మేము చెయ్యలేకపోతే. ఎక్కడ? అమెరికాలో అండి. నమ్ముతారా? ఇదేదో శ్రీలంకలో జరిగింది, మయన్మార్లో జరిగింది, లేదా థాయిలాండ్ అంటే అర్థం ఉంది. అమెరికాలో, కాలిఫోర్నియాలో, లాస్ ఏంజలస్లో, అలాగే సియాటల్ లాంటి నగరాలలో ఇంతంత పెద్ద భారీ వర్షాలు, వరదలు అంటే ప్రజలకి ఏం అర్థం కావడం లేదు.
సో మొత్తము కూడా మెడికల్ ఎక్స్పెండిచర్ అనండి మిమ్మల్ని ఇవాక్యువేట్ చేసి సురక్షితమైన ప్రాంతాలకు తీసుకువెళ్ళే బాధ్యత మాదే అని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చెప్తున్నాడు. ఆ ఖర్చులు మొత్తం మేమే భరిస్తామని చెప్తున్నారు. కానీ మీకు ఆ టోటల్ డ్రైనేజ్ సిస్టమ్ని చూసారనుకోండి, అమెరికాలో ఉండే డ్రైనేజీ సిస్టమ్ వరల్డ్ క్లాస్ కదా. మీరు ఇలాంటి సమస్యలు మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఏముంది మన దేశంలో వరదలు వస్తే ఇమీడియట్గా పవర్ ఆపేస్తారు, 2 రోజులు 3 రోజుల పాటు పవర్ అనేది ఉండదు. అమెరికాలో గంటల్లో నీకు మళ్ళీ పవర్ రెస్టారేషన్ జరిగిపోతుంది. గొప్పగా మా నాన్నగారు లాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు, వాళ్ళంతా అడ్వాన్స్డ్ దేశాలు రా, పవర్ పోయిందా గంటలో వచ్చేస్తుంది, ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇది ఎప్పుడు మా చిన్నప్పుడు. సో ఇవాళ ఏంటి పరిస్థితి? ఎక్కడైనా ప్రకృతి యొక్క విలయ తాండవం. దాని ముందు ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ నగరమైనా అక్కడ నివసించే ప్రజలు కష్టపడాల్సిందే. ఇవాళ వీళ్ళందరూ చీకటి గదుల్లో కూర్చొని పవరు లేక దోమల కాటుకు బలవుతూ, మళ్ళీ ఇక్కడ జంతువులండి, పాములు అలాగే మొసళ్ళు నేరుగా వచ్చేస్తాయి, వరద నీళ్లలో కొట్టుకుంటూ నేరుగా ఇళ్లలోకి వచ్చేసే పరిస్థితి అమెరికా లాంటి దేశాల్లో కనిపిస్తుంది. ఇందులో మీ కెనడాకు సంబంధించిన ఒక ప్రావిన్స్, అది కూడా అంటే సరిహద్దులు, మొత్తం ఈ రివర్ సిస్టమ్ అంతా కూడా మీకు అతలాకుతలం అయిపోయి, మీకు ఎక్కడ పడితే అక్కడ నీరు డౌన్ స్ట్రీమ్ అంటే మొత్తము వచ్చి అక్కడ ఉండే గ్రామాలు నగరాలనంతా కూడా ఇలా ముంచి వేయడము అనేది ఎవరు ఊహించలేదు. సరే, ఒక రోజు వచ్చింది, ఓకే అనుకున్నారు. 2వ రోజు, 3వ రోజు, ఇప్పుడు మీ క్రిస్మస్ అనుకోండి, న్యూయార్క్ లాంటి నగరాల్లో మంచు కురుస్తుంది కదా, మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు హోమ్ అలోన్ అనబడే చిత్రం మీరు చూసారనుకోండి, మొత్తం చిత్రంలో ఈ స్నోఫాలే బేస్, స్నోఫాల్ని చూపిస్తూనే కథను నడిపిస్తారు. అలాంటిది ఇవాళ మీకు గురువారం క్రిస్మస్ అన్నప్పుడు కనీసం మనం ఎలా కోరుకోవాలంటే, ఒక రోజైనా ఈ వర్షము కురవకుండా, సో వీళ్ళేదో షాపింగ్కి వెళతారు, సెలబ్రేషన్స్లో ఉంటారు, వాళ్లకు ఇలాగ కనికరించు బాబు అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థించాలి. మొత్తానికి యావత్తు ప్రపంచంలో ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ ద గ్లోబ్ ఇలాగ ఇంతంత పెద్ద వర్షాలు, మీకు భూకంపాలు, ఇలా అగ్ని పర్వతాలు బద్దలవ్వడము. మరి 2026 వరుసగా మాట్లాడుతున్నాము, మీకు 2026లో ఇవంతా కూడా లిమిట్లెస్గా ఎవరి ఊహకు అందని విధంగా పెద్ద ఎర్త్క్వేక్స్ ఉంటాయి. ఆల్రెడీ యుద్ధాలు అంటున్నాము, అంటే 2026 ఎలా ఉంటుందో ఇప్పుడు ఆలోచించడానికే భయంగా ఉంది. సో మనము సురక్షితంగా ఉన్నాము అనేది కాదు, యావత్ ప్రపంచము కూడా సేఫ్గా ఉండాలి. నివసించే ప్రజలు ఎక్కడైనా సరే, ఎవరైనా సరే వీళ్ళు హ్యాపీగా ఉండాలనే మనం కోరుకుంటాము. కానీ ఇవాళ ఏంటి, ఈ ఫ్లడ్స్లో మరణాలు కూడా ఉండడం. మామూలుగా ఫ్లడ్స్ వచ్చాయి, కాపాడడం అదంతా ఓకే. అమెరికాలో అంత లాంటి ఒక సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. మీకు నేషనల్ డిజాస్టర్స్ టీమ్ అనేది హయ్యెస్ట్ లెవెల్లో వాళ్ళ వద్ద మీకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉంది. అయినా కూడా కొంతమంది ఇలా బలయ్యారు అని విన్నప్పుడు ఏమవుతుంది అసలు? ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఏంటి ఇది ఎవరికి అర్థం కావడం లేదు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఇంకా కూడా, అంటే ఒక గ్లోబల్ వార్మింగ్ అంటాం, సో క్లైమేటిక్ చేంజ్ అంటాం, దీని యొక్క ప్రభావాన్ని లిటరల్గా మనం చూస్తున్నామా? కాబట్టి రేపు మీకు వర్షాకాలంలో ఎండలు, ఎండాకాలంలో వర్షాలు, ఈ వింటర్ సీజన్లో ఇలాంటి ఫ్లడ్స్ సర్వము కూడా టోటల్గా చేంజ్ అయిపోతుందా? నాకైతే అదే అనిపిస్తుంది. ముందు ఉన్న ప్యాటర్న్లో ఏది కూడా జరగడం లేదు. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? చెప్తున్నాను కదా, ఇది ప్రేమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఇది ఫ్రీ. అందులో మీరు మీ అమూల్యమైన కామెంట్స్ అనేవి పెట్టండి. ఇది లేదు, మీకు హెల్త్ పరంగా ఇబ్బంది ఉంటే అది ప్రేమ్ టాక్స్ ఓటీటీ, టోటల్గా అది వేరు ఇది వేరు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. లేదంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఇలా మిస్ అయిపోవడము నాకెందుకో బాధగా అనిపించింది. మరి అమెరికాలో ఉండే మిత్రులు, మీరు ముఖ్యంగా కాలిఫోర్నియా, వాషింగ్టన్ లాంటి ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, మీరు ఈ వరదలను చూసారా? మీ అనుభవం ఎలా ఉంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.